ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చీప్, వెరీ చీప్ అని వెటకారం చేస్తున్నారు సినీ అభిమానులు. అయితే ఈ పరిస్థితికి కారణం ఎన్టీఆర్ గారు ఎంత మాత్రం కాదు, బాలకృష్ణ గారు అని కూడా అంటున్నారు. వివరాల్లోకి వెళదాం. నంబర్ 1 హీరోగా తండ్రి వారసత్వం తనకు కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారికి వచ్చినందుకు బాలకృష్ణ గారు నిరంతరం చిరంజీవి గారిపై అసూయతో రగిలిపోతూ ఉంటారని అంటూ ఉంటారు. అందుకే చిరంజీవి గారు ఏనాడు తన జోలికి రాకపోయినా చిరంజీవి గారిపై తన వాచాలత్వం ప్రదర్శిస్తూ ఉంటారని అంటూ ఉంటారు. చివరకు చిరంజీవి గారిపై ఈర్ష్యతో చిరంజీవి కులాన్ని కూడా యాడ్వర్స్ రిమార్క్స్ చేశారని అంటూ ఉంటారు. మరో ప్రక్క తిరుగులేని టాలెంట్తో చిరంజీవి గారు ఇండియాస్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు పద్మ విభూషణ్ను, అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు చిరంజీవి గారికి రాకుండా మిగిలిన కీలకమైన అవార్డులు రెండే రెండు. అవి 1 భారతరత్న, 2 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు. చిరంజీవి గారు సాధించిన ఈ చరిత్రతో కళ్ళు బైర్లు కమ్మిన బాలకృష్ణ గారు తెలుగుదేశం అధికారాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారిని కాకాపట్టి ఎట్టకేలకు పద్మభూషణ్ అవార్డు సాధించుకున్నారు. అక్కడితో వదిలేస్తే పోయేది. కానీ బావ చంద్రబాబు గారిని, చంద్రబాబు గారి ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారిని కాకాపట్టి ఎన్టీఆర్ అవార్డును కూడా తానే తాజాగా దక్కించుకున్నారు. ఇక్కడ మనం ఎన్టీఆర్ అవార్డు, ఏఎన్ఆర్ అవార్డు 2 అవార్డుల గురించి కూడా చర్చించుకోవాలి. ఏఎన్ఆర్ అవార్డు చాలా ఉత్కృష్టమైన ప్రమాణాలు పాటిస్తూ అసలు సిసలైన భారతీయ లెజెండరీ హీరోకి అవార్డులు ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా అవార్డును ఇచ్చారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఎన్టీఆర్ నేషనల్ అవార్డును 1996 నుండి ఈనాటి వరకు చిరంజీవి గారికి ఇవ్వకుండా ఎన్టీఆర్ గారి పరుగుని దిగజార్చారు. దేశంలోని అన్ని ఉత్తమ అవార్డులను గెలుచుకున్న చిరంజీవి గారికి ఈ అవార్డు రాలేదంటే ఈ అవార్డు ఖచ్చితంగా పిచ్చి అవార్డు అవుతుంది. ఆ విధంగా చిరంజీవి గారిపైన ఈర్ష్యతో ఈ అవార్డు పరుగును తీయడం మాత్రమే కాకుండా పైపెచ్చు ఈ అవార్డును తానే తీసుకుని బాలకృష్ణ గారు ఒక మతిమాలిన పని చేశారని సినీ విమర్శకులు విమర్శిస్తున్నారు.